ఎస్ అయితే ఉంటుంది. జెండర్ మేల్ అంటే కంపల్సరీగా ఇంకా ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ప్రజెంట్ మీ మార్క్స్కి సీట్ వస్తుందా అంటే ఓబీసీ కేటగిరీ కాబట్టి ఎన్ఐటి త్రిబుల్ ఐటీస్ అయితే లేదు. జిఎఫ్టీస్ కూడా సీసాబ్కు ఓకే 155. మీకు జోసాలో అయితే ఎన్ఐటి త్రిబుల్ ఐటీ రాదండి. జిఎఫ్టీ కాలేజ్ అయితే సీట్ వస్తుంది. అలాగే సీసాబ్కి వెళ్తే మాత్రం సీసాబ్లో మనకు వేకెంట్ సీట్స్ ఆల్మోస్ట్ బీసీ స్టూడెంట్స్ ఓబీసీలో సీట్స్ ఫిల్ అవుతున్నాయి కాబట్టి త్రిబుల్ ఐటీస్ మీకు జిఎఫ్టీస్ కూడా వస్తాయి. బెటర్ త్రిబుల్ ఐటీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీకు ఇంకా టైం ఉంది కాబట్టి సెషన్ 2లో 89తో మాత్రం స్టక్ అవ్వద్దు. మీరు తెచ్చుకోవాల్సిన పర్సెంటేజ్ కంపల్సరీగా ఒక మంచి కాలేజ్ ఎంటర్ అవ్వాలి. ఎన్ఐటీస్ అంటే అట్లీస్ట్ ఎన్ఐటీస్కి ఎంటర్ అవ్వాలంటే మీరు జెండర్ బాయ్స్ కదా, కంపల్సరీ 95.3% అయినా తెచ్చుకోండి. అట్లీస్ట్ ఎన్ఐటీస్కి ఎంటర్ అవ్వాలంటే 95.3% అయినా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అదే ఇంకా మంచి కాలేజ్ కావాలి, మంచి సీటు కావాలి అనుకుంటే 96.4 బెటర్. 96.4 అయితే తెచ్చుకోండి. ఎవరు కామెంట్ చేసింది? ప్లీజ్ డోంట్ కాపీ పేస్ట్ ద మెసేజ్. ఇక్కడ మనకు ఉన్నది తక్కువ మంది స్టూడెంట్సే లైవ్లో కూడా, అంత ఎక్కువగా ఎవరు లేరు. ఫస్ట్ కామెంట్ చేసింది డాడీ రాము గారు. సో క్లారిటీ అర్థమైంది కదా. 96.4. నెక్స్ట్ స్టేట్. నెక్స్ట్ వన్ వచ్చి 66.19. 213 గారు మీకు ఓసీడబ్ల్యూఎస్ 66 అంటే బెటర్. ఇప్పుడైతే మనకు ఏ ఛాన్స్ ఉండదండి. 66 అంటే చాలా తక్కువ పర్సెంటేజ్. ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ర్యాంక్ చాలా ఎక్కువ వస్తుంది. సిఆర్ఎల్ ఆల్మోస్ట్ 5 lakhsకి వెళ్ళిపోతుంది కాబట్టి సెషన్ 2లో ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ 90+కి అయితే చూడండి. ఏపీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ 81. స్టేట్ ఏపీ 81 పాయింట్ ఈడబ్ల్యూఎస్ 81.92. ఈడబ్ల్యూఎస్ 81.92. సిఆర్ఎల్ 2,70,000 ప్లస్లో ఉంటుంది. 81.92 అంటే మీకు ఆల్మోస్ట్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ 36,000కి వస్తుందండి. అప్రాక్స్గా 36,000 ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఉంటుంది. ఎవరు? సాహిత్ గారు. ఓకే, ఈడబ్ల్యూఎస్ 36,000. పాసిబిలిటీస్ అయితే జోసాలో ఏమీ ఉండదు. బెటర్ ఇంకా సెషన్ 2 టైం ఉంది కాబట్టి ట్రై చేయండి. ఈడబ్ల్యూఎస్ మీకు $81. గర్ల్స్ స్టూడెంట్ కాబట్టి సీసాబ్లో అయితే మీకు త్రిబుల్ ఐటీస్ లాస్ట్ ఒక 3-4 త్రిబుల్ ఐటీస్లో వస్తాయి. బెటర్ జిఎఫ్టీస్ అయితే వస్తాయి. జిఎఫ్టీస్ కూడా మంచిగా ఉన్నాయి. ఆ జిఎఫ్టీస్లో అయితే సీట్ వస్తుంది. బట్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా మీకు సెషన్ 2 టైం ఉంది, ఇంకా తెచ్చుకోవడానికి ఛాన్స్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి మీరు మంచి టాప్ కాలేజ్కి వెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ అంటే మాత్రం 97.4కి అయితే ట్రై చేయండి. లేదు అట్లీస్ట్ ఎంటర్ అవ్వాలి మంచి కాలేజ్ కాకపోయినా ఎన్ఐటీస్ కంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ గర్ల్స్ కాబట్టి మీకు ఓకే 95. అట్లీస్ట్ 95.1 ఆర్ 95.2 తెచ్చుకోండి. అట్లీస్ట్ మీరు ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జోసాలో ఎంటర్ అవుతారు. ఇప్పుడున్న పర్సెంటేజ్ అయితే ఈ ర్యాంక్ వస్తుంది. దీంతో కాలేజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఓబీసీ 97.8 ఫీమేల్. స్టేట్ చెప్పలేదు.
తెలంగాణ 95.7 ఎస్సీ ఫీమేల్. టిఎస్ ఎవరు? నాగేశ్వరి గారు 95.7. ఓకే అండి. క్యాస్ట్ ఎస్సీ ఫీమేల్. ఓకే 95.7. మీ ర్యాంక్ ఆల్మోస్ట్ 2300 వరకు ఉంటుందండి. 2300 లేదా 400 ఉంటుంది. ఎస్సీ కేటగిరీ ఫీమేల్ స్టూడెంట్ కాబట్టి వెరీ గుడ్, ప్రాబ్లం ఏం లేదు. మంచి కాలేజీలో సీట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. మీకు మంచి కాలేజెస్ ఎన్ఐటీస్లో సిఎస్సి వస్తాయి. IIITs అయితే టాప్ IIITs వెళ్ళొచ్చు. ఇంకా ఈసీ బ్రాంచ్కి వెళ్తామంటే ఈసీ ఇంకా మంచి టాప్ కాలేజెస్కి వెళ్తాయి. బట్ ఒకసారి మీకు చెప్తాను ఆగండి ఏమేం కాలేజెస్ ఉన్నాయో. టిఎస్ కదా మీరు? ఓకే, టిఎస్ ఎన్ఐటీస్ కేటగిరీ ఎస్సీ. ఓకే, జెండర్ ఫీమేల్. మీకు త్రిబుల్ బ్రాంచ్ అయితే టాప్ 1 ఎన్ఐటి త్రిచి వస్తుంది. త్రిబుల్ బ్రాంచ్ మీరు వెళ్తామంటే. నెక్స్ట్ సిఎస్సి కావాలంటే మీకు టాప్ 6-7 లేదా 6 లేదా 7 ఎన్ఐటి కురుక్షేత్ర సిఎస్సి వస్తుంది. జైపూర్ ఈసీ వస్తుంది. ఎన్ఐటి ఢిల్లీ సిఎస్సి వస్తుంది. రూర్కెలా కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వస్తుంది. నెక్స్ట్ నాగ్పూర్ వెళ్ళొచ్చు మీరు, దగ్గరే కాబట్టి. టిఎస్ నాగ్పూర్ లేదా కురుక్షేత్ర. సిఎస్సి కావాలంటే మీరు ఇవి తీసుకోండి. సిఎస్సి బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ఐటి నాగ్పూర్ వస్తుంది, లేదంటే కురుక్షేత్ర వస్తుంది. ఇవి రెండు అయితే చూజ్ చేసుకోవచ్చు. లేదు టాప్ ఎన్ఐటి కావాలంటే ఎన్ఐటి త్రిచి త్రిబుల్ వస్తుంది. మీరు దీన్ని తీసుకుంటే ఇంకా బెస్ట్. సెషన్ 2లో ఇంకా పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతే ఇంకా బెటర్. బట్ ఇప్పుడు 95.7 మీకు కేటగిరీ రిజర్వేషన్ ఎస్సీ కాబట్టి డైరెక్ట్గా అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవ్వండి. అడ్వాన్స్ మంచి స్కోర్ వస్తే డైరెక్ట్ ఐఐటీస్కే వెళ్ళొచ్చు. మీరు ఎన్ఐటీస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అనేది అడ్వాన్స్లో స్కోర్ రాకపోతే అప్పుడు చూసుకోండి. ఎవరు చెప్పింది? నాగేశ్వరి జక్క. ఓకే అండి, మీకు క్లారిటీ వచ్చింది కదా. తెలంగాణ 95.7 ఎస్సీ ఫీమేల్. మీకు కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అండి. బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, డోంట్ వరీ. నెక్స్ట్ ఏపీ హోమ్ స్టేట్ కేటగిరీ ఎస్టీ 86.28. ఓకే, ఏపీ. జెండర్ 86.28. ఎస్టీ కేటగిరీ. ఓకే, గుడ్. మంచి ర్యాంక్ అయితే వస్తుంది రావడం. 86.28 అంటే మీకు ఆల్మోస్ట్ మీ ర్యాంక్ కూడా 2200 ఆర్ 300 ఉంటుందండి మీ ర్యాంక్. ఎవరు? హేమాడి 6246. ఓకేనండి, మీ ర్యాంక్ అయితే 2200 ఉంటుంది ఎస్టీ కేటగిరీ కాబట్టి. మీకు ఇంకా చాలా బెటర్ కాలేజ్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా అనేది చూద్దాం. బెటర్ కాలేజెస్ అయితే ఉంటాయి. టాప్ కాలేజెస్ అయితే రాకపోవచ్చు, చెప్తాను ఆగండి. ఓన్లీ జెండర్ బాయ్స్ కదా. మీకు ఓన్లీ ఎన్ఐటీస్ కావాలంటే ఎన్ఐటీస్ అయితే వస్తాయి. ఫస్ట్ ఎన్ఐటీస్ గురించి అయితే చెప్తాను. ఎన్ఐటి సిక్కిం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది.
ఎన్ఐటి మణిపూర్ లాస్ట్ ఎన్ఐటి సిఎస్సి వస్తుంది. లేదు వద్దు ఎన్ఐటీస్ అవి అనుకుంటే షివ్పూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వస్తుంది. అగర్తలలో ఈసీ వస్తుంది. భోపాల్ 5 years ఇంటిగ్రేటెడ్ ఈసీ వస్తుంది. మీకు ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ ఓన్లీ ఎన్ఐటీస్ కావాలంటే షివ్పూర్ ఉంది, అగర్తల ఉంది. లేదు మీకు మెకానికల్ కానీ కెమికల్ కానీ బ్రాంచెస్ కావాలి, బయోటెక్నాలజీ కావాలి అంటే మీకు ఇక్కడ నియర్ బై సౌత్లో ఉన్న కాలేజెస్ అయితే వస్తాయి. కాలేజెస్ కంప్లీట్ పీడిఎఫ్ లిస్టు నేను రేపు లైవ్లో అయితే ఇస్తాను. బట్ ఇప్పుడు అందరికీ వరీగా ఉంటారు. ర్యాంక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ కేటగిరీ వైజ్ ర్యాంక్స్ అయితే చెప్తాను. ర్యాంక్స్ చెప్తే మీరు ఎలాగో కాలేజ్ చూస్తాను అంటే ఓకే. 91.6 ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎన్ఐటి IIIT పాసిబుల్. ఎవరు? పునీత్ గారు. ఓకే 91.6 పైన ఎవరు మెసేజ్ చేశారు? మీరే కదా. ఓకే 91.6 91.6 ఏపీ ఈడబ్ల్యూఎస్. జెండర్ మెన్షన్ చేయలేదు. ఓకే కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్. పర్సెంటేజ్ 91.6. ఓకే 91.6 మీకు ఆల్మోస్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 17,000 అరౌండ్ మీ ర్యాంకు 17,000కి వెళ్తుంది. ఈడబ్ల్యూఎస్ 17,000. ఓన్లీ జిఎఫ్టీస్ అయితే వస్తాయి మీకు. జోసాలో జిఎఫ్టీస్ వస్తాయి. సిశాబ్కి వెళ్తే సిశాబ్ వరకు వెళ్ళొచ్చు. 1,26,000. సిఆర్ఎల్ ర్యాంక్ అయితే ఆల్మోస్ట్ 1,26,000 ఉంటుంది. 1,26,000. ఎన్ఐటీస్ జిఎఫ్టీస్ మీకు ఎన్ఐటీస్ అయితే వస్తాయి. లాస్ట్ ఎన్ఐటీస్ మంచి IIITs అయితే వస్తాయి సిశాబ్లో. అండ్ జిఎఫ్టీస్ కూడా బెటర్ జిఎఫ్టీస్ మంచివి సిశాబ్లో వస్తాయి. బట్ జోసాలో మాత్రం ఓన్లీ మీకు జిఎఫ్టీస్ మాత్రం వస్తాయండి. కాలేజెస్ అంటే రేపు చెప్తాను మళ్ళీ. పూజిత గారు టిఎస్ మేల్ ఓబీసీ 94. ఓబీసీ 94 అండి. ఓకే టిఎస్ ఓబీసీ 94 తర్వాత డెసిమల్స్ 0.3. ఓకే ఎవరు? పూజిత పి 8604. ఓకే అండి 94 కదా. 94.0 94.4. ఓకే ఓబీసీ అప్రాక్స్గా మీ ర్యాంక్ 27,000 వరకు అయితే ఉంటుందండి. ఇది ఓవరాల్గా సెషన్ 2 స్టూడెంట్స్ కౌంట్ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఓబీసీ ర్యాంక్ మీకు 27,000 ప్లస్కి అయితే వస్తుంది. ఓబీసీ జెండర్ బాయ్స్ అంటే జిఎఫ్టీస్ అయితే వస్తాయి జోసాలో. ఓకే జిఎఫ్టీస్ అయితే వస్తాయండి. జోసాలో జిఎఫ్టీ కాలేజెస్ అయితే వస్తాయి. మీకు బెస్ట్ కాలేజెస్ వస్తాయా లేవా అంటే మీరు ఎంత పర్సెంటేజ్? 94 కదా. ఓబీసీనేనా? ఓబీసీ. ఓకే 27,000. సిఆర్ఎల్ ర్యాంకు ఆల్మోస్ట్ 97,000కి వెళ్తుంది. ఓబీసీ 97,000 అంటే మీకు బెస్ట్ అండి. మీరు జోసాలో అయితే ఓన్లీ జిఎఫ్టీస్ వస్తాయి. బట్ సిశాబ్లో అయితే మీకు మంచి IIITs వస్తాయి. మీకు ఓన్లీ సిఎస్సి ఈసీ బ్రాంచ్ కాకుండా మంచి కాలేజ్ కావాలంటే ఎన్ఐటీస్ అయితే
మంచి ఎన్ఐటీస్ త్రిబుల్ ఈ బ్రాంచ్ నుంచి ఉన్న బ్రాంచెస్ అయితే వస్తాయి సిచాబ్లో. టీజీ ఫీమేల్ 78.24 ఓబీసీ. ఉందండి 78 అంటే మీకు సిఆర్ఎల్ఏ ఆల్మోస్ట్ 3 lakhsకి వెళ్తుంది. ఓన్లీ సిశాబ్లో జిఎఫ్టీ కాలేజ్ మాత్రమే వస్తాయి. ఎవరు ఇక్కడ కామెంట్ చేసిన వారు రాజు టీజీ ఫీమేల్ 78.24 ఓబీసీ. సార్ మీరు కన్ఫర్మ్ సార్, ఈ పర్సంటేజ్ అయితే మనకి ఇప్పుడు పాసిబిలిటీ ఓన్లీ సిశాబ్లో ఓన్లీ జిఎఫ్టీస్ ఉన్నాయి. మంచి కాలేజెస్ కావాలంటే కంపల్సరీగా మీరు ఓబీసీ 95% అయితే వెళ్ళండి పాసిబుల్ అయితే. దాని తర్వాత ఇంకా తక్కువ వస్తే తర్వాత చూడొచ్చు. ఎస్సీ క్యాస్ట్ 64.74. చిన్న 64 అంటే చాలా తక్కువ పర్సంటేజ్లో 64కి అంటే ర్యాంక్ చాలా ఎక్కువ వస్తుంది. ఎస్సీ కేటగిరీ 40,000 వరకు వెళ్తుంది. 40,000 అంటే సిఆర్ఎల్ఏ 5,30,000 40,000 అవుతుంది. అలాంటప్పుడు సీట్ అంటే సిశాబ్లో అయినా ఓన్లీ జిఎఫ్టీస్ వస్తాయి. 64% అంటే మీరు ఇంకా తెచ్చుకోవాలండి కంపల్సరీగా. అలా అయితేనే పాసిబిలిటీస్ ఉంటాయి. మీకు అట్లీస్ట్ జెవసాలోనే ఎంటర్ అవ్వాలి సీట్ కంటే 86% ఉండాలి. ఇప్పుడు ఉంది 64 అంటే ఇంకా 20% ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రభావతి జీ గారు 89.55 ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే నెక్స్ట్ తెలుగు టెక్ ఏపీ ఎస్సీ మేల్ 93.99. ఎస్సీ మేల్ 93.99 అంటే మీకు ఎన్ఐటీస్ వస్తాయండి కన్ఫామ్. 93.99 కదా. $93.99 మీ ర్యాంక్ ఆల్మోస్ట్ 3,400 వరకు ఉంటుంది. ఏపీ జెండర్ బాయ్ ఎస్సీ 93.99 మీ ర్యాంక్ ఆల్మోస్ట్ ఎస్సీ కేటగిరీ 3,300 ఉంటుంది. మీకు ఎన్ఐటీస్ వస్తాయా లేవా అంటే చెప్తాను. ఏపీ కదా. ఓకే ఎన్ఐటీస్ చాలా వస్తాయి. అందులో మీకు స్పెసిఫిక్గా ఏమైనా బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఉంటే 3,300 అంటే మీకు చెప్తాను, వెయిట్ చేయండి. మీకు కురుక్షేత్ర మైక్రో ఎలక్ట్రానిక్స్ ఉంది, జంషెడ్పూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎన్ఐటి సూరత్ సేమ్ ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఉంది. పాట్నా అయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 years డ్యూయల్ డిగ్రీ ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 years డ్యూయల్ డిగ్రీ ఎన్ఐటి పాట్నా ఉంది. పాట్నా అయితే ఓకే 5 years అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మిగిలినవి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఢిల్లీ. అగర్తల సిఎస్సి 4 years వస్తుంది. ఎన్ఐటి వరంగల్ కావాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ వస్తుంది. ఎన్ఐటి వరంగల్ మెకానికల్ ఇంజనీరింగ్ వస్తుంది. మీకు బ్రాంచ్ ఏది చూజ్ చేసుకున్న బెస్ట్ కాలేజ్కి వెళ్ళాలంటే బెస్ట్ వరంగల్ ఎన్ఐటి మెకానికల్ జాయిన్ అవ్వచ్చు. లేదు మాకు కన్ఫర్మ్గా కావాల్సిన బ్రాంచ్ ఈసీనో సిఎస్సి కావాలంటే
సిఎస్సిలో మీరు ఈసీ ఓకే, ఎన్ఐటి పాట్నా సిఎస్సి అయినా వెళ్ళొచ్చు, ఎన్ఐటి పాట్నా 5 years ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి అయినా వెళ్ళొచ్చు. ఎన్ఐటీస్ అయితే కన్ఫర్మ్ అండి, ప్రాబ్లం లేదు. మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ అంటే ఎన్ఐటి వరంగల్ మెకానికల్ కంటే మీకు ఎన్ఐటి తిరుచురిపల్లి టాప్లో మీకు వచ్చే బ్రాంచ్ ఇది చూజ్ చేసుకోవడం ఇంకా బెటర్. మీరు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వస్తుంది. మీరు ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ కంటే తిరుచురిపల్లి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వెళ్ళడం బెస్ట్. ఒకవేళ మీకు ఈ బ్రాంచ్ ప్రిఫరెన్స్ లేదు అంటే, కంపల్సరీ సిఎస్సి ఈసీ బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఉందంటే దాన్ని బట్టి మీకున్న కాలేజెస్లో ఆప్షన్స్ షఫుల్ చేసుకొని మీరైతే చూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మిడ్ నైట్ కాబట్టి ర్యాంక్స్ చెప్పేస్తాను. మీ ర్యాంక్ మీరు కేటగిరీ వైజ్గా ర్యాంక్స్ చూసుకుంటే కాలేజెస్ అన్నీ రేపు లైవ్లో చెప్తాను. ఇప్పుడు ఒకరికే 10 minutes పెడితే మిగిలిన వాళ్ళందరూ ఈ మిడ్ నైట్లో వేస్ట్ అవుతుంది. అయిపోయింది కదా, ఓబీసీ అయిపోయింది. ఓబీసీ ఎన్సిఎల్ 96.34. 96.34 ఓబీసీ ఎన్సిఎల్ ఎవరు? మీకు ఆల్మోస్ట్ 16,000 ర్యాంక్ వస్తుందండి, రమేష్ గారు. ఓకే, నెక్స్ట్ ఎస్టీ బై ఏపీ ఏదైనా ఎన్ఐటి వస్తుందా? 93.72. 93.72నా? ఇంతకుముందు చెప్పింది ఏది? ఎస్టీ బాయ్స్ మీకు ఆల్మోస్ట్ 1000 ర్యాంక్ వస్తుంది. 1000 ర్యాంక్కి మీకు ఎన్ఐటీస్ వస్తాయి, ప్రాబ్లం లేదు. 79.83 ఓబీసీ సీట్ వస్తుందా? ఓబీసీ 79 పాయింట్ కదా. సీటు ఓన్లీ జిఎఫ్టీ కాలేజెస్ వస్తాయండి. మీరు కూడా సిశాబ్లో ట్రై చేస్తే లీస్ట్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ వస్తాయి. ఎస్టీ మేల్ 75.5. 75.5 ఎస్టీ మేల్ మీ ర్యాంక్ ఆల్మోస్ట్ 6000కి వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ 5800 నుంచి 6000కి వస్తుంది. ఎస్టీ కేటగిరీలో మీకు జోసాలో ఓన్లీ జిఎఫ్టీ కాలేజెస్ వస్తాయి. ఓన్లీ ట్రిపుల్ ఐటీ మణిపూర్ అయితే వస్తుంది. లేదు అంటే సిశాబ్కి వెళ్తే మంచి ట్రిపుల్ ఐటీస్, మంచి జిఎఫ్టీస్ కూడా వస్తాయి. మీకు కన్ఫామ్గా ఎన్ఐటీనే కావాలి, లాస్ట్ ఎన్ఐటీస్ అయితే వస్తాయి. బ్రాంచ్ ప్రిఫరెన్స్ లేదు అంటే లాస్ట్ ఎన్ఐటీస్ అయితే వస్తాయి. టీజీ ఎస్సీ మేల్ 64.74. 64.74 ఎస్సీ మేల్ నో అండి. ఓన్లీ జిఎఫ్టీ కాలేజెస్ సిసిఎబ్లోనే వస్తాయి, మిగిలినవి ఛాన్స్ చాలా తక్కువ. టీఎస్ 88.1 ఓబీసీ ఎన్సిఎల్ బాయ్ 88.1 టీఎస్. ఓకే, నేను నేమ్స్ చదవట్లేదు, డైరెక్ట్గా ర్యాంక్స్ చెప్పడానికి వీలవుతుందని. మీరు పర్సంటేజ్ మీకు చదివినప్పుడు నోట్ చేసుకోండి ప్లీజ్. 88.10 ఓబీసీ. ఓబీసీ ర్యాంక్ ఆల్మోస్ట్ 58,000 వెళ్తుందండి. 58,000తో మీకు ట్రిపుల్ ఐటీస్ అయితే వస్తాయి, కానీ అది సిశాబ్లో వస్తుంది. సిశాబ్లో లాస్ట్ ఒక 2-3 ట్రిపుల్ ఐటీస్ అయితే వస్తాయండి. 79.83 ఏపీ ఫీమేల్. క్యాస్ట్ ఓబీసీ మేల్ 96. ఓబీసీ ఫీమేల్ తెలంగాణ స్టేట్. అదేంటండి, ఓబీసీ మేల్ అని పెట్టారు, మళ్ళీ ఫీమేల్ పెట్టారు. నెక్స్ట్ ఎస్టీ బాయ్ ఏపీ 93.7. ఆల్రెడీ చెప్పాను కదా, అందుకే రిపీటెడ్ కామెంట్ పెట్టకండి ప్లీజ్. ఇది మిడ్ నైట్, ఎవరు ఉండరు, నేను అందరికీ చెప్తానని చెప్పాను కదా. మీరు పెట్టినవే పెడితే నాకు మళ్ళీ చెప్పిన వాళ్ళకి చెప్తే మిగిలిన వాళ్ళకి రావు. ఇందులో అన్నీ డబులే ఉన్నాయి. మార్నింగ్ ఫ్రెష్గా లైవ్ పెడతాను, అప్పుడు కంప్లీట్గా కాలేజెస్ లిస్ట్ వైజ్గా ఎలా చూజ్ చేసుకోవాలనే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్.